హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వీడియో నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలీదు. ఈ నోటిఫికేషన్‌కి ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ అడ్రస్ పంపించాలి అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉన్నది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో లైక్ ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేవి మీకు మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియోస్ అయితే చూడండి. మీకు అవైలబుల్‌గా అయితే పెట్టడం జరిగింది. మీరు ఫ్రీ డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట ఇది. మనకు ఇది డ్రాఫ్ట్ ప్రెస్ నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ మనకు బి కేటగిరీకి సంబంధించిన హోంగార్డ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మనకి ఎన్ని పోస్టులు అంటే మనకు బి కేటగిరీ అంటే మనకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్ సంబంధించినవి. వాటిలో మనకు టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్ సంబంధించిన వేకెన్సీతో ఉన్నాయి. ఎవరైతే హోంగార్డ్ జాబ్స్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ డే వచ్చేసి మీకు సాలరీ ఎంత ఉంటుందంటే 710 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మనకు అప్రాక్సిమేట్లీ పర్ మంత్ మీకు 21,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే మనకు పర్ డే అలవెన్స్‌లు అయితే ఉంటాయి దీనికి వచ్చేసి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు రిక్రూట్మెంట్ షెడ్యూల్ చూసుకుంటే ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకు మార్చ్ 4, 2026 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. దీనికి వచ్చేసి మనకు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి మీరు ఇచ్చినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ మనకు సెకండ్ వచ్చేసి డేట్ ఆఫ్ స్క్రూనిటీ ఆఫ్ సర్టిఫికేట్స్ మార్చి 5వ తేదీన మీకు స్క్రూనిటీ అయితే చేస్తారన్నమాట మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ రైటింగ్ టెస్ట్‌కి మనకు తర్వాత అయితే ఇంటిమేట్ చేస్తారు. మీకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు అదేవిధంగా మనకు రైటింగ్ టెస్ట్ అనేది ఏ డేట్ ఉంటుందని మీకు తర్వాత ఇస్తారు. అయితే మీరు స్క్రూనిటీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్‌రే కాపీస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట స్క్రూనిటీకి. ముందుగా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో మొత్తం కూడా చూసుకుంటే మనకు దీనిలోనే వచ్చేసి మనకు 5 రకాలైనటువంటి ట్రేడ్స్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవచ్చు. ముందుగా హోటల్ మేనేజ్మెంట్ వేకెన్సీ ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ మనకు డ్రైవర్ వేకెన్సీ వచ్చేసి మనకు 10th ప్లస్ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ప్లంబర్ కూడా మనకు 10th ప్లస్ ఐటీఐ ట్రేడ్ వచ్చేసి మీకు ప్లంబర్ ట్రేడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఐటీఐ సర్టిఫికేట్. నెక్స్ట్ మనకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 10థ్‌తో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి మనకు ఏసీ మెకానిక్ అనమాట. ఏసీ మెకానిక్ మనకు ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఈ నోటిఫికేషన్ ఓవర్‌లో మనకు 19 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నాడు. హోంగార్డ్ వాలంటీర్ సర్వీస్ కింద మనకు అండర్ బి కేటగిరీ. బి కేటగిరీ అంటే చెప్పాను కదా, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఆల్ ఓవర్ స్టేట్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మన వీడియోస్‌ని చూస్తూ ఉంటే కూడా మీరు విశాఖపట్నం వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇక రిమైనింగ్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మనకు ఎస్ఎస్‌లో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు మస్ట్ బి నేటివ్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఓన్లీ. విశాఖపట్నం సిటీ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. వాళ్ళు మాత్రమే జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి మనకు 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను కదా, 50 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అని ఇదే. ఇక నెక్స్ట్ మనకు సి ఆప్షన్ చూసుకుంటే ఎవరైతే మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు అంటే మంచి క్యారెక్టర్ అయితే మంచిగా అయితే ఉండాలి. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకు మెడికల్‌గా ఫిట్‌గా అయితే ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకు హైట్, చెస్ట్, వెయిట్ ఇవైతే చెక్ చేస్తారు కాబట్టి మనకు అవైతే మనం ఫిజికల్‌గా మంచి ఉండాలి. అండ్ మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. ఎక్స్‌పర్ట్ ఎవరైతే ప్యానెల్ ఉంటారో మనకు అనమాట. అయితే మనకు టెస్ట్ అనేది మనకు ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారంటే గన మనకు ఓవరాల్‌గా 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఈచ్ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ ఏ అడ్రస్ పంపించాలి, ఏ విధంగా పంపించాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 6th పాయింట్‌లోన అప్లికేషన్స్ విత్ బయోడేటా షెల్ బి సబ్మిటెడ్ అట్ ద ఇన్వార్డ్ సెక్షన్ కేర్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ సూర్యాబాగు విశాఖపట్నం సిటీ ఆఫ్ మనకు అయితే ఉందో అక్కడ
ఫిబ్రవరి 25th అంటే మనకు ఈ రోజు నుంచి మీరు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ మార్చి 4, 2026 నెక్స్ట్ మంత్ 4th వరకు అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీనికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అనుకుంటే గనక ఇక్కడ ఏదైతే మనకు కేర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీసు సూర్యాబాగ్ విశాఖపట్నం సిటీ ఉంది కదా, ఈ అడ్రస్‌కి మీరు వెళ్ళండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేనైతే చెప్పానో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, క్యాస్ట్, ఆధార్ కార్డు మొత్తం కూడా అన్నీ కూడా తీసుకొని ఈ సిటీ ఏదైతే ఈ అడ్రస్‌కి వెళ్ళండి. అక్కడ మీరు చెప్పండి, సార్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, మేము దానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. మాకు ఎలిజిబిలిటీ ఉందని, అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి. అక్కడ ఒకవేళ వాళ్ళే ఏమైనా అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఇవ్వొచ్చనమాట. వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తే గనక దాన్ని ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేది అటాచ్‌మెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేసి రండి. మనకు మార్చి 4th వరకు టైం అయితుంది. ఒకవేళ నాకు ఈ 2 డేస్‌లో అంటే ఈరోజు ఈవినింగ్ గానీ లేకుంటే రేపు మార్నింగ్ కల్లా నాకు ఒకవేళ అప్లికేషన్ వచ్చిందంటే నేను మా టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేస్తాను. అంటే కోస్ట్ గార్డ్ అప్లికేషన్ ఫామ్ అని. మీరు అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొని మీరు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరేందంటే ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అదే విధంగా మీరు ఒకసారి మీరు దగ్గరనే కాబట్టి మీకు విశాఖపట్నం వాళ్ళకి విశాఖపట్నం అది కమిషనర్ ఆఫ్ పోలీస్‌ది. ఆ అడ్రస్ వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకొని అక్కడ ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఇస్తే దాన్ని ఫిలప్ చేసి మీరు ఆ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చి 4th, 2026 మన సర్టిఫికేట్స్ అనేవి మనకు స్క్రూనిటీ అంటే మనకు షార్ట్ లిస్ట్ అనేది మార్చి 5th మనకు చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌కి అండ్ రిటన్ టెస్ట్‌కి తర్వాత మనకు డేట్స్ అనేది ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మనకు సెలక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్‌రే కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీరు ఒరిజినల్ ఫేక్ అని చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది 100% 100% మనకు నిజమే. ఇక్కడ చూసుకోవచ్చు. కమిషనర్ ఆఫ్ పోలీసు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం సిటీ. మనకు ఫిబ్రవరి 24th అయితే మనకు రావడం జరిగింది ఈ నోటీసు. బట్ ప్రెజెంట్ అయితే 25th మనకి ఈరోజు రావడం జరిగింది. దీనికి అప్రూవల్ మాత్రం నేనే రావడం జరిగింది. అండ్ ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్, ఎవరైతే హోంగార్డ్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాటి కోసం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. బట్ ఏందంటే మనకు ఓన్లీ వైజాగ్ సిటీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని మనకు మెన్షన్ చేశారు. వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఇక మిగతా క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదంటే మిగతా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఫర్దర్‌గా అంటే మనకు 2025లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏపీ ఆల్ ఓవర్ మొత్తం కూడా జాబ్స్ అప్లై చేసుకోనీకే. అలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఫర్దర్‌గా మీకు కంపల్సరీగా అంటే మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీకు ప్రతి అప్డేట్ తెలుస్తది. ఒకవేళ మీకు ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఏపీ మొత్తం కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీకు యూజ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్, మీకు ఇంకేం డౌట్ కింద కామెంట్ చేయండి. లేదంటే గనుక నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు అక్కడ ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.